హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే పులస చేపల కూర స్టైల్లో శీలావతి చేపల పులుసు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కేజీ-పావు శీలావతి చేప ముక్కలను పసుపు ఉప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, 3 స్పూన్ల కారం, రుచికి సరిపడా కళ్ళుప్పు, ఒక చిన్న టీ గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని ఇప్పుడు ఈ చేప ముక్కలకు వీటినన్నిటినీ బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా అన్నీ పట్టించుకుని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. లేదా కనీసం 1 అవర్ పాటు అయినా సరే ఉంచుకోవాలి. అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ ముక్కలకు బాగా పట్టి చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ శీలావతి చేపల పులుసులో వేసుకునే ఉల్లిపాయ పేస్ట్ కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర, 12 వెల్లుల్లి రెబ్బలను ఈ రోటిలో వేసుకుని కచ్చబచ్చాగా దంచుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూరను వండుకోవడానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తరువాత ఒక చిన్న టీ గ్లాస్తో 1.25 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా కాగిన తరువాత చిన్నవి 10 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకుని లో ఫ్లేమ్లో వీటిని కాసేపు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత బాగా చిన్నవి 10 బెండకాయలను మధ్యలో ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకుని వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి. ఇలా 1 నిమిషం వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో మనం రోటిలో కచ్చాబచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్, అలాగే ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగటానికి సరిపడే కళ్ళుప్పుని వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ ఈ విధంగా బాగా వేగిన తరువాత 2 నిమ్మకాయల సైజు చింతపండుని ముందుగా నానబెట్టుకుని బాగా నానిన తరువాత ఈ విధంగా రసం తీసుకుని వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, పులుసు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను వీడియోలో చూపించిన విధంగా సైడ్ బై సైడ్ పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకోవటం వలన మనం సర్వింగ్ చేసుకున్నప్పుడు చేప ముక్క విరిగిపోకుండా వస్తుంది. తరువాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న అదే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపల పులుసులో మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని గరిటె ఎక్కడా కూడా పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. తరువాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
పులుసు ఈ విధంగా 10 నిమిషాలు మరిగిన తరువాత మూత తీసుకుని బెండకాయ ముక్కలు అలాగే ఆవకాయలో నూనె వేసుకుని గరిటె ఎక్కడా కూడా పెట్టకుండా మరొకసారి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేను వేసుకున్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మళ్ళీ మూత పెట్టి మిగిలిన 10 నిమిషాలు మరిగించుకోవాలి. చివరిగా మూత తీసుకుని చూసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా చిక్కబడిన తర్వాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే పులసకూర స్టైల్లో శీలావతి చేపల పులుసు రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.